హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో ఈరోజు మనం 29th మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ సెషన్, ఆల్రెడీ టాప్ కరెంట్ అఫైర్స్ అని మేము పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఏపీ కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని గడిచిన 4 నెలల్లో ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో టాప్ 100 అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. సో వాటిని చూడండి. 2 పార్ట్స్ రూపకంగా టాప్ 100 కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రూపకంగా 2 రూపకాలుగా మేము ఇస్తున్నాము. 2 వీడియోస్లలో ఇవ్వడం జరిగింది. సో వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. ఎందుకంటే ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి చాలా సెషన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ కరెంట్ అఫైర్స్ కీ రోల్ చేయడం జరుగుతుంది. అవే కాకుండా టాప్ 100 కరెంట్ అఫైర్సే కాకుండా థీమ్ ఓరియంటల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్, రిపోర్ట్స్, ఇండిసెస్, పర్సన్స్ ఇన్ న్యూస్ అని ఈ విధంగా, అదేవిధంగా ఐఐటీసీ న్యూస్ అని చెప్పేసి డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ ఓరియంటల్లో మేము తీసుకురాబోతున్నాము. థీమ్ ఓరియంటల్లో కూడా. సో ఆ వీడియోస్ని కూడా చూడండి. సో మేము మీ నుంచి కోరేది ఒకటే అండి, వీడియోస్ని చాలా మట్టుకు షేర్ చేయండి. కొన్ని రోజులు అవసరమైతే మా వీడియోస్ని మీ స్టేటస్ లాగా కూడా పెట్టండి. ఎందుకంటే మా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, మా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, T1 అకాడమీ ఏదైతే ఉందో, గ్రామీణ యువతకి హెల్ప్ అవ్వాలని చెప్పేసి చేస్తున్నాము. సో గ్రామీణ యువకులకు హెల్ప్ అయ్యే విధంగా మీరు ఆ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, సో లెట్స్ సీ ది టాపిక్స్. టుడే టాపిక్స్ ఏంటి అంటే, ఫిలిప్పీన్స్ అండ్ కంట్రీ ఏదైతే ఉందో ఆ ఫిలిప్పీన్స్ కంట్రీ వీసా ఎంట్రీ టు ఇండియన్ టూరిస్టులకి వీసా ఫ్రీ ఎంట్రీ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. అదేవిధంగా టాప్ 5 పల్సెస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటి 2025 అనేది చూద్దాము. అదేవిధంగా కిలాలియో వాల్కోనా అనేది చెప్పేసి న్యూస్లో ఉంది, దాని గురించి చూద్దాము. ఇండియాస్ ఫస్ట్ జీన్ ఎడిట్ షీప్, అది కూడా న్యూస్లో ఉంది. అదేవిధంగా జతాడి ఫెస్టివల్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, 2 ఇండియన్ పీస్ మేకర్స్కి ఏం అవార్డు వచ్చి రావడం జరిగింది. డ్యాగ్ హమ్మర్ జోడెల్ మెడల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఓకే, దీని గురించి కూడా చూద్దాము. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వారు 2 డిజిటల్ ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేయడం జరిగింది. 2 డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంటారు. సో అవి ఏంటో చూద్దాము. ఓకే, అదేవిధంగా ఇంటర్పోల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ సిల్వర్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ది ఇండియాస్ రిక్వెస్ట్. సో దీని గురించి కూడా చూద్దాము. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ న్యూస్లో ఉన్నారండి, కొత్తగా అపాయింట్ అవుతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం రిప్రజెంట్ చేసింది. సో చూద్దాము. ఇందిరమ్మ అమృతం. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ కౌమార బాలికలకి హెల్త్ ఇష్యూస్ రాకుండా రక్తహీనతను తగ్గించేందుకై ఇందిరమ్మ అమృతం అనేది తీసుకురావడం జరిగింది. దాని గురించి చూద్దాము. ఇండస్ట్రియల్ కారిడార్స్ న్యూస్లో ఉన్నాయి. ఏపీలో ఇండస్ట్రియల్ కారిడార్స్ కొత్తగా 10 రాబోతున్నాయి, వాటి గురించి కూడా చూద్దాము. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఫిలిప్పీన్స్ కంట్రీ ఇండియన్స్కి వీసా ఫ్రీ ఎంట్రీ, ఓన్లీ టూరిస్టులు ఎవరైతే పర్యాటక పరంగా వెళ్తారో వాళ్ళకి 14 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీ అనేది ఇస్తున్నారు. అంటే ఫిలిప్పీన్స్ కంట్రీకి మనం కనుక వెళ్తే, ఒక ఇండియన్ కనుక వెళ్తే కేవలం పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ వీసా ఫ్రీ ఎంట్రీ కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం, డైరెక్ట్గా వెళ్ళడం కాదండి. సో వీసా ఫ్రీ ఎంట్రీ అంటే మీరు ఆ దేశపు కంట్రీ వీసా ముందస్తుగా ఇండియాలో ఉన్నప్పుడే పొందకుండా ఆ దేశానికి వెళ్ళిన తర్వాత మేము టూరిస్టులము అని చెప్పి 14 days వరకు వీసా ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ ఎక్కడైతే మనం ఫిలిప్పీన్స్కి వెళ్తామో ఆ ఫిలిప్పీన్స్ దేశంలో అప్పటికప్పుడు టూరిస్ట్ వీసా అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం 14 రోజులకు మాత్రమే. దాన్ని నాన్ ఎక్స్టెండబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే తిరిగి మళ్ళీ 14 రోజుల తర్వాత లేదు నేను ఇంకొన్ని రోజులు టూరిజం చేయాలి, పర్యాటక పరంగా విజిట్ చేయాలి అంటే ఉండదు. సో కేవలం 14 రోజులు మాత్రమే ఈ టూరిస్ట్ వీసా ఫ్రీ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఏ కంట్రీ ఇస్తున్నారు? ఫిలిప్పీన్స్. సో ఇటీవల కాలంలో ఏ దేశము ఇండియన్స్కి టూరిస్ట్ వీసా ఫ్రీ అనేది ఇవ్వడం జరిగింది అంటే అది ఫిలిప్పీన్స్. ఓకే, సో అదేవిధంగా ఎవరైతే ఆస్ట్రేలియా, ఈ కింద ఇచ్చినటువంటి ఆస్ట్రేలియా, జపాన్, USA, కెనడా, సింగపూర్, UK కంట్రీస్ యొక్క వీసాను కలిగి ఉన్నట్లయితే, అదేవిధంగా ఈ కంట్రీస్లలో పర్మనెంట్ రెసిడెంట్, సిటిజన్షిప్ కాదండి, పర్మనెంట్ రెసిడెంట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి కూడా 30 days వరకు, ఓకే 30 days వరకు
వీసా ఫ్రీ ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీసా ఫ్రీ ఎంట్రీ అనేది డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. మన దేశంలో ఉన్నప్పుడు యాక్చువల్గా వేరే దేశానికి వెళ్ళాలంటే ఆ దేశం యొక్క వీసా కంపల్సరీ వెళ్ళే ముందే. కాకపోతే ఇప్పుడేంటి, ఆ దేశానికి వెళ్ళినాక కూడా ఆ ఎయిర్పోర్ట్లోనే ఒక వీసా అనేది అప్పటికప్పుడు ఇష్యూ చేస్తారు. దాన్ని వీసా ఫ్రీ ఎంట్రీ అంటారు. సో అలా చాలా కంట్రీస్ టూరిస్టులకు, పర్యాటకులకు ఒక్కొక్క దేశం యొక్క బేసిస్ను బట్టి వీసా ఫ్రీ ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఇండియాకి సంబంధించి అంగోలా, మకావో, బర్మడాస్, ఇలా చాలా కంట్రీస్, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, నేపాల్, వీళ్ళంతా కూడా, ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి వీసా ఫ్రీ ఎంట్రీని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఫిలిప్పీన్స్ కూడా ఆ దశలోనే ఉంది. ఓకే, మేజర్గా నాన్ ఎక్స్టెండబుల్ వీసాస్ ఓన్లీ టూరిజం పరకు మాత్రమే, పర్యాటకంగా మాత్రమే ఈ వీసా ఫ్రీ ఎంట్రీస్ అనేది ఉంది. ఓకే, సో ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారో వారి కోసం తెలుగులో కూడా ఉంచాను. నేను మోస్ట్లీ ఇంగ్లీష్ స్లైడ్లో ఉన్నప్పటికి కూడా అటు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి, ఇటు తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఉపయుక్తంగా ఉండేందుకని చెప్పేసి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంటెంట్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. సో తెలుగు మీడియం అభ్యర్థులు కొంతమంది సరే మాకు తెలుగులో కూడా స్లైడ్స్ ఉంచండి అంటే మేము ఇప్పుడు తెలుగులో ఉంచడం జరిగింది. సో మీరు సింపుల్గా పాజ్ చేసుకొని నోట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ వీసా ఫ్రీ ఎంట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఒకటి వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్టు, 6 months వ్యాలిడిటీ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ స్టే అండ్ రిటర్న్ టికెట్ కూడా చూపించాలి. అంటే 14 రోజుల ముందే మనం రిటర్న్ టికెట్ కూడా చూపించాలన్నమాట. ఫైనాన్షియల్ ప్రూఫ్, అలాగే క్లీన్ ఇమిగ్రేషన్ రికార్డ్ అనేది ఉండాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే టాప్ 5 పల్సెస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా 2025, 2025 సంవత్సరంలో టాప్ 5 ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటి? పల్సెస్ అంటే ఏంటి? మనకి పప్పు ధాన్యాలు, కందిపప్పు, శనగపప్పు ఇవి ఉంటాయి కదండి. సో వాటిని పల్సెస్ అంటారు ఇంగ్లీష్లో. ఏవైతే టాప్ 5 స్టేట్స్ ఉన్నాయో చూద్దాము. సో 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 23-24 ఫైనాన్షియల్ ఇయర్ గాను మొత్తం పల్సెస్ యొక్క ప్రొడక్షన్ వచ్చేసి 244.93 lakh tons వచ్చేసి ఉత్పత్తి జరిగింది. 244.93 లక్షల టన్నుల పప్పు దినుసుల ఉత్పత్తులు అనేవి జరిగాయి. ఇది గతంతో పోల్చుకున్నప్పుడు 2015-16తో పోల్చుకున్నప్పుడు అప్ ఫ్రమ్ 163.23 lakhs tons. సో 2015-16లో కేవలం 163.23 lakhs tons మాత్రమే ఉత్పత్తి జరిగింది పప్పు దినుసులది. సో మనము వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఫర్ పల్సెస్. సో పప్పు దినుసుల ఉత్పత్తిలో టాప్ కంట్రీ. కాకపోతే ఇంపోర్ట్ల పరంగా కూడా మనకు సరిపోదు, అందుకని చెప్పేసి ఇంపోర్ట్ కూడా ఎక్కువగానే చేసుకుంటాం. సో దాన్ని అధిగమించడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఎంఎస్పి లాంటి వాటిని కూడా పెంచడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, 163.23 lakhs tons ఉన్నటువంటి ఉత్పత్తి 2015-16లో ఇప్పుడు అది 244.93 లక్షల టన్నులకు చేరింది అని చెప్పేసి చెప్తున్నారు. సో టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటి? మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఏంటి ఎక్కువగా? గ్రామ్, మనకి శనగ. గ్రామ్ అంటే శనగ, అహర్ లేదా తూర్ అంటే కందిపప్పు. సో కందిపప్పు ఉత్పత్తిలో లేదా శనగపప్పు ఉత్పత్తిలో ఎవరు? మధ్యప్రదేశ్ టాప్లో ఉంది. అదేవిధంగా రాజస్థాన్లో మూంగ్, పెసరపప్పు మనకి. ఓకే, మూద్ బీన్స్ పప్పు. ఓకే, అదేవిధంగా తూర్ అంటే కూడా కందిపప్పే. మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది. ఉరద్ దాల్ అంటారు. సో ఉరద్ కూడా ఈ మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లో గ్రామ్, మళ్ళీ శనగపప్పు, లెంటిల్స్. తర్వాత కర్ణాటక తూర్ అండ్ గ్రామ్ ఇవి టాప్ 5 ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనమాట. సో టాప్ 5 ప్రొడ్యూసింగ్ పప్పు దినుసులలో టాప్ 5 ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. మళ్ళీ వాటిలో సబ్ కేటగిరీస్ కనుక తీసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో ఎక్కువగా మనకి శనగపప్పును కందిపప్పు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తర్వాత రాజస్థాన్లో కనుక చూసుకున్నట్లయితే మూంగ్ దాల్, అదేవిధంగా మోద్ బీన్స్. మహారాష్ట్రలో తూర్ అండ్ ఉరద్. ఉత్తరప్రదేశ్లో వచ్చేసి గ్రామ్, లెంటిల్స్. అదేవిధంగా కర్ణాటకలో వచ్చేసి తూర్ అండ్ గ్రామ్ కూడా ఇవి ఎక్కువగా పండిస్తాయి. ఓకే, సో మనకి తెలుసు ఎక్కువగా పప్పు దినుసులలో ప్రోటీన్ రిచ్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇంకొక విషయం చెప్తున్నానండి. సో నేను యాక్చువల్లీ పీపీటీలో చాలా మట్టుకు కంటెంట్ పెడుతున్నాను. ఎందుకు అంటే ప్రతిదీ నేను
ఇలా రాస్తూ చెప్తే మీరు టైం వేస్ట్ అవుతుంది. సో ఒక యాస్పిరెంట్కి మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటంటే టైం అండి. సో ఆ టైంని నేను కన్జ్యూమ్ చేయదలుచుకోలేదు. సో అందుకే నేను అన్నెసెసరీ కంటెంట్ను కూడా డిస్కస్ చేయను ఎక్కడ కూడా. సో పిన్ పాయింట్ చెప్పేసి కుంటూ వెళ్తాను, కొంచెం స్పీడ్గా కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ కన్సిడర్ దిస్ వన్. ఎందుకు అంటే సార్ మొత్తం పీపీటీలో పెట్టేసి ఏదో చదువుకుంటూ పోతున్నాను అనుకుంటాను. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు చేస్తున్నాను డైరెక్ట్గా. సో కాకపోతే పీపీటీలో మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ పెడతాను. ఎందుకు అంటే అనవసరంగా రాసి మీ టైంని గంటలు వేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది తెలుగు మీడియం అభ్యర్థుల కోసం అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఓకే, సో మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కిలాలియో వాల్కనో ఎక్కడ ఉంది, ఎందుకు న్యూస్లో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు న్యూస్లో ఉంది అంటే డిసెంబర్ 2024 నుంచి మనకి 23 సార్లు ఇది ఎరప్ట్ అవ్వడం జరిగింది. ఓకే, బద్దలు అవ్వడం జరిగింది. సో ఈ కిలాలియో వాల్కనో అని చెప్పేసి ఇక్కడ ఇదైతే మెయిన్గా మనకు హవాయ్ ఐలాండ్స్లో ఉంది. హవాయిస్ బిగ్ ఐలాండ్లో ఉంది. హవాయికి సంబంధించి ఐలాండ్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఈ హవాయ్ ఐలాండ్స్లో ఏదైతే హవాయికి సంబంధించిన పెద్ద ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ ఈ కిలాలియో అనే అగ్నిపర్వతం ఉంది. ఇది డిసెంబర్ 24 నుంచి దాదాపుగా 23 సార్లు బద్దలవ్వడం జరిగిందన్నమాట. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో లావా ఫౌంటైన్స్ అనేది 1000 ఫీట్ వరకు హైకి మనకి పేరుకుపోవడం జరిగిందని చెప్పేసి న్యూస్లో ఉంది. సో పర్సిస్టెంట్ వాల్కనో మేజర్గా ఎక్కువగా యాక్టివ్గా ఉండడం జరిగింది. సో లొకేషన్ ఎక్కడ, హవాయికి సంబంధించిన ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హవాయి ఐలాండ్స్లో పెద్ద ఐలాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఉండడం జరిగింది. హవాయిస్ వాల్కానిక్ నేషనల్ పార్క్లో ఉండడం జరిగింది. హవాయిస్ వాల్కనోస్ నేషనల్ పార్క్ అని ఉంటుంది. ఆ హవాయిస్ వాల్కనోస్ నేషనల్ పార్క్లో ఏది కిలాలియో మనకి ఐలాండ్ అనేది కూడా ఉండడం జరిగింది. సో షీల్డ్ వాల్కనో, మనకి వాల్కనోస్లో టైప్స్ ఉంటాయి. ఇది షీల్డ్ వాల్కనోకి సంబంధించింది. క్యారెక్టరైజ్డ్ ఎఫ్యూజివ్ లావా ఫ్లోస్ రాదర్ దెన్ ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్. సో మేజర్గా అగ్నిపర్వతం బద్దలవడం అంటే ఒకేసారి బద్దలవడం వేరు, కొద్దిగా ఎరప్ట్ అవ్వడం వేరు. అంటే దాంట్లో ఉన్నటువంటి లావా ఉబికి రావడం వేరు. సో ఏదైతే ఈ కిలాలియో నేషనల్ మన వాల్కనో ఉందో సో మేజర్గా ఇది బద్దలవ్వదండి, అంటే ఎరప్ట్ అవ్వదు ఒకటేసారి, చిన్నగా రావడం జరుగుతుంది. ఆ లావా అనేది ఉబికి రావడం జరుగుతుంది అన్నమాట. సో అదన్నమాట. సో ఎరప్షన్ హిస్టరీ వచ్చేసి హ్యాస్ బీన్ ఎరప్టింగ్ ఫ్రీక్వెంట్లీ సిన్స్ 1983, 1983 నుంచి ఇది తరచుగా వస్తుంది. కాకపోతే డిసెంబర్ 2024 నుంచి ఇది 23 సార్లు బద్దలవ్వడం జరిగింది. ఓకే, సో మౌనా లావా ఏదైతే ఉందో ఇది కూడా హవాయ్ ఐలాండ్స్లో చాలా పెద్దదన్నమాట. సో దాంతో పోల్చుకున్నప్పుడు ఇది స్మాలర్ ఇన్ సైజ్, మోర్ యాక్టివ్ దెన్ మౌనా లావా. ఈ కిలాలియో నేషనల్ ఏదైతే ఉందో ఈ కిలాలియో వాల్కనో అది ఈ మౌనా లావా అనే అగ్నిపర్వతం కంటే ఎక్కువగా యాక్టివ్గా ఉంది, దానికంటే సైజులో కూడా చిన్నది. ఓకే, ఇదంతా కూడా తెలుగు వర్షన్. నెక్స్ట్ ఈ స్లైడ్లో వచ్చేసి మేజర్ ఏవైతే అగ్నిపర్వతాలు ఉన్నాయో వాల్కనోస్ ఉన్నాయో వాటి గురించి చూద్దాం. సో కిలిమంజారో టాంజానియాలో ఉంది. ఓకే, పాపో కటెపెటి ఓకే ఇది వచ్చేసి మెక్సికోలో ఉంది. మౌనా లావా వచ్చేసి ఇందాక చెప్పాం కదా హవాయిలో ఉంది. ద మోస్ట్ ఫేమస్ అగ్నిపర్వతం ఇట్నా వచ్చేసి సిసిలీలో ఉంది, ఇటలీలో. ఓకే, అదేవిధంగా వెసువియస్ వెసువియస్ వచ్చేసి ఇటలీలో ఉంది. ఓకే, టేడీ వచ్చేసి కూడా మనకి ఎక్కడ ఉంది, స్పెయిన్లో ఉంది. ఓకే, లానిన్ వచ్చేసి అర్జెంటీనాలో ఉంది. ఓకే, ఇవి ఫేమస్ అగ్నిపర్వతాలండి. ఓకే, స్టాటిక్ జీకో పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి దాంట్లో లేకపోతే స్టాటిక్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్ అన్నమాట. ఓకే, మనకి జీన్ టెక్నాలజీని ఉపయోగించి డిఎన్ఏను ఎడిట్ చేసినటువంటి ఫస్ట్ గొర్రె. ఓకే, షీప్, దానికి సంబంధించింది ఎక్కడ, ఎవరు, ఏంటి అనేది చూద్దాము. సో డెవలప్డ్ బై ది ఎవరు చేశారు, షేర్
ఈ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ అనే యూనివర్సిటీలో ఈ షీప్ని డెవలప్ చేయడం జరిగింది. ఏ యూనివర్సిటీలో? షేర్ ఈ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ టెక్నాలజీ వాళ్ళు ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ బేస్డ్ షీప్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో మరి ఎవరు లీడ్ సైంటిస్ట్ ఎవరు అంటే డాక్టర్ రియాజ్ అహ్మద్ షా గారి ఆధ్వర్యంలో ఈ జీన్ ఎడిటింగ్ అనేది జరిగింది ఒక షీప్కి. సో వీరు కూడా నూరి అనే ఏదైతే గొర్రె ఉందో, షీప్ ఉందో, ఇండియాస్ ఫస్ట్ క్లోన్డ్ పశ్చిమ గోట్ ఏదైతే ఉందో, ఓకే, నూరి అని పేరు పెట్టడం జరిగింది. క్లోన్డ్ గోట్ ఏదైతే ఉందో పశ్చిమ గోట్, దానికి సంబంధించి కూడా వీరే చేశారు. ఓకే, నూరి. ఓకే, సో అదేవిధంగా టెక్నిక్ మరి ఏది జీన్ ఎడిటింగ్ టెక్నాలజీలో ఏం యూజ్ చేశారు అంటే CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ బయోటెక్నాలజీలో, జీన్ ఎడిటింగ్లో, ఎస్పెషల్లీ జీన్ ఎడిటింగ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైనా ఉందంటే CRISPR-Cas9 టెక్నాలజీ. ఓకే, మనకి CRISPR-Cas9 ఎడిటింగ్ ఏదైతే ఉందో అది ఒక సిజర్ లాగా పనిచేస్తుంది. Cas9 అనేది ప్రోటీన్ ఎంజైమ్, ఓకే, CRISPR అనేది సీజర్. సో ఈ CRISPR-Cas9 ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ షీప్కి ఇప్పుడు జీన్ ఎడిటింగ్ అనేది చేయడం జరిగింది. ఓకే, జన్యు మార్పిడి అనేది చేయడం జరిగింది. ఓకే, నో ఫారెన్ DNA అంటే దీంట్లో ఏంటి ఎస్పెషల్గా జీన్ ఎడిటింగ్ టెక్నాలజీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక DNA ఎంబ్రియో ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని దాని యొక్క స్ట్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎడిట్ చేసి కొత్త వాటిని కూడా పెట్టచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ షీప్లో ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే రిమూవ్ చేయడం జరిగింది. అంటే ఫారెన్ DNA అంటే వేరే జంతువు యొక్క DNA అనేది దీంట్లో పెట్టలేదు. ఓకే, సో నాన్ ట్రాన్స్జెనిక్. సో మేజర్గా ఏ జీన్ టార్గెట్ చేశారు అంటే మయోసెటైన్ ఏదైతే ఉందో, టెటిన్ ఏదైతే ఉందో, మయోస్టెటిన్ దాన్ని ఎడిట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎడిట్ చేయడం వల్ల బాడీ మాస్ అనేది 30%, మజిల్ మాస్ అనేది 30% వరకు ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 100 kgs పెరిగే షీపు 130 kgs పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ జీన్ టెక్నాలజీ ద్వారా సో ఎన్హాన్స్డ్ గ్రోత్, ఫ్యూచర్ అప్లికేషన్ ఫర్ డిసీజ్ రెసిస్టెన్స్ కోసం ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. సో ఇలా జీన్ టెక్నాలజీని CRISPR-Cas9 టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక షీప్ DNA చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఓకే, అలయన్స్ విత్ ది గ్లోబల్ బయోసేఫ్టీ ప్రోటోకాల్. సో మేజర్గా జీన్ ఎడిటెడ్ లైఫ్ టెక్నాలజీలో ఏంటంటే లైఫ్ స్టాక్లో ఇదొక సువర్ణ అవకాశం. ఎందుకంటే ఏదైతే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో దాన్ని పెంపొందించేందుకై, అదేవిధంగా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రజెంట్గా బయోటెక్నాలజీలో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో CRISPR-Cas9 చెప్పాను కదా, ప్రిసిషన్ DNA ఎడిటింగ్ టూల్. సో కటింగ్ కోసం అని చెప్పేసి దీన్ని వాడతారు. సో మేజర్గా ఇమ్యూన్ డెఫిషియన్సీ, ఫాస్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్లో భాగంగా ఈ CRISPR-Cas9 టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సో మేజర్గా ఏ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు, అదేవిధంగా ఎవరు డెవలప్ చేశారు, దీనికి తోడ్పడ్డటువంటి శాస్త్రవేత్త ఎవరు, ఓకే చూద్దాం. సో మయోస్టాటిన్ అనే జీన్ని ఎడిటింగ్లో దీన్ని బాగా యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా తెలుగు వర్షన్. సో మీరు సింపుల్గా పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నంజతాడి ఫెస్టివల్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే కేరళలో ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకి ప్యాడీ కల్టివేషన్, మనకి వరి పంట ఎప్పుడైతే కల్టివేషన్ స్టార్ట్ అవుతుందో ఆ సీజన్ని స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఈ నంజతాడి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అఫీషియల్గా అక్కడ కేరళ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ నంజతాడి ఏదైతే ఉందో అది నంజుతువాల ఏదైతే వర్డ్ నుంచి రావడం జరిగింది. ఆస్పీషియస్ పీరియడ్ ఆఫ్ మలయాళం క్యాలెండర్. సో మలయాళం క్యాలెండర్ ఏదైతే ఉందో దాంట్లో ఇది ఆస్పీషియస్ పీరియడ్. సో కోయిన్సైడ్ విత్ ది ఐడియల్ సోయింగ్ సీజన్. సో మేజర్గా ప్యాడీ సోయింగ్ సీజన్ ఏదైతే ఉందో దాంతో పాటుగా కోయిన్సైడ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ ఫెస్టివల్కి నంజతాడి ఫెస్టివల్ అని పేరు రావడం జరిగింది. సో మేజర్గా ఎంపసైజ్ డీప్ రూటెడ్ అగ్రేరియన్ కల్చర్ ఏదైతే ఉందో, ఓకే మనకి ఆ
దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఏంది, ఫోక్ సాంగ్స్ అనేటివి పాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ వంచి పట్టు, అదేవిధంగా నంజు పట్టు అని చెప్పేసి ఏదైతే ట్రెడిషనల్ ఫోక్ సాంగ్స్ ఉంటాయో వాటిని పార్టిసిపేట్ మేజర్గా చేస్తారు. సో దీంట్లో భాగంగా ఈ ఫెస్టివల్లో భాగంగా గ్యాదరింగ్స్, అదేవిధంగా డాన్సెస్, కమ్యూనిటీ గ్యాదరింగ్స్ అనేటివి చేస్తారు. సో రెయిన్ ఫోర్సెస్ హార్మోనీ విత్ నేచర్ అండ్ అగ్రికల్చర్ సైకిల్స్తోని ఇది ఒక హార్మోనీ సిస్టమ్, ఎంత మనము కలయికగా ఉన్నాము అని చెప్పేసి ఇలాంటి ఫెస్టివల్స్ చూపిస్తాయి అన్నమాట. ఓకే, సో సింపుల్గా ఏంటి ఈ ఫెస్టివల్ దేనికి సంబంధించింది, ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళ రాష్ట్రానికి. అండ్ దేనికి సంబంధించింది మనకి సోయింగ్ సీజన్కి సంబంధించి, అంటే ప్యాడీ కల్టివేషన్ స్టార్టింగ్ సీజన్ని రిప్రజెంట్ చేస్తుంది అందుకని చెప్పేసి. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే మనకు చెట్ల తీర్థాలు ఇవన్నీ ఉంటాయి కానీ, సో అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ 2 ఇండియన్ పీస్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, యునైటెడ్ నేషన్స్ పీస్ మేకర్స్ ఏదైతే ఉందో, సో ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ మేకర్స్కి సంబంధించి అవార్డ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇండియాకు సంబంధించినటువంటి ఇద్దరికి ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ మేకర్స్లో ఉన్నటువంటి డాగ్ హమ్మర్స్ కోడ్ షోడ్ ఏదైతే ఉందో ఆ మెడల్ అనేది రావడం జరిగింది. ఇంపార్టెంట్, సో కొంచెం ప్రొనౌన్సియేషన్కి ఇబ్బందిగానే ఉంటుంది. డాగ్ హమ్మర్స్ కోజోల్ ఏదైతే మెడల్ ఉందో అది రావడం జరిగింది. సో ఇది ఎవరికి, సుప్రీం సాక్రిఫైస్ ఎవరైతే చేస్తారో, ఇది యునైటెడ్ నేషన్స్ పీస్ మేకర్స్లో ఎవరైతే మరణిస్తారో, డ్యూటీ చేస్తూ సుప్రీం సాక్రిఫైస్ చేస్తారో వారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎవరికి రావడం జరిగింది, బ్రిగేడియర్ జనరల్ అమితాబ్ జా ఎవరైతే ఉన్నారో ఇతను గోలన్ హైట్స్లో డ్యూటీ చేస్తున్నాడు. అదేవిధంగా హవల్దార్ సంజయ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను కాంగోలో ఉన్నాడు. సో వీరిద్దరూ కూడా వీరమరణానికి అని చెప్పేసి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, అవార్డెడ్ డాగ్ హమ్మర్ స్టోడ్ మెడల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓకే, యునైటెడ్ నేషన్ పీస్ మేకింగ్ అనేది మనకు తెలుసు. ఓకే, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ది యునైటెడ్ నేషన్స్ పీస్ మేకింగ్. దాదాపుగా 5,300 మంది పైగా పీస్ ట్రూప్స్ని మనము యునైటెడ్ నేషన్స్ పీస్ మేకింగ్కి ఇచ్చామన్నమాట. సో యునైటెడ్ నేషన్స్ పీస్ మేకింగ్ ఏంటి అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక పీస్ ట్రూప్స్ ఆర్గనైజేషన్ అన్నమాట ఇది. సో ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ ఉంటాయో, ఎక్కడైతే మనకి ఈ యుద్ధ వాతావరణం ఉంటుందో అక్కడ సీజ్ ఫైర్ అనేది చేసినప్పుడు కానీ, విపత్తులు జరిగినప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ మేకర్స్ ఏంటి వెళ్ళి అక్కడ సహాయక చర్యలు చేస్తూ ఉంటారనమాట. సో సీజ్ ఫైర్ ప్రాపర్గా అప్లికేబుల్గా ఉందా లేదా ఇలాంటి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో వాటి కోసం అని చెప్పేసి ఆయా కంట్రీస్ నుంచి దేశాల నుంచి కొంతమంది ట్రూప్స్ని యునైటెడ్ నేషన్ పీస్ మేకర్స్కి పంపిస్తారు. సో అదేవిధంగా మన ఇండియా నుంచి కూడా మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి కొంతమంది పీస్ మేకర్స్ని అక్కడికి పంపిస్తారు. సో పంపించిన తరుణంలో వీరమరణం పొందిన వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో ఇండియా వచ్చేసి 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్. సో 179 పీస్ మేకర్స్ మార్టైర్డ్ సిన్స్ 1948. సో 1948 నుంచి ఇప్పటి వరకు 179 మంది ఇండియన్ ఎవరైతే పీస్ మేకర్స్ ఉన్నారో వాళ్ళు మరణించడం జరిగింది. ఓకే, మోస్ట్ హానర్ ఏంటి అంటే మేజర్ రాధికా సేన్ ఎవరైతే ఉన్నారో, మేజర్ రాధికా సేన్కి 2023లో యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్గా రావడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అనేది రావడం జరిగింది. ఎవరికి, మేజర్ రాధికా సేన్ గారికి. సో ఇదంతా కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ పీస్ మేకింగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో 1948లో యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీస్ ఆపరేషన్స్ అనేది చూసుకుంటుంది. సో పర్సనల్స్ 68,000 మంది దాదాపుగా 125 నేషన్స్ నుంచి 11 మిషన్స్లో పాల్గొనడం జరిగింది. సో ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్లో వీటిలలో ఈ పీస్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీరిని ఏమని పిలుస్తారు అంటే, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ పీస్ మేకర్స్ని బ్లూ హెల్మెట్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. బ్లూ హెల్మెట్స్ అని కూడా పిలిచేది ఎవరిని అంటే యునైటెడ్ నేషన్స్ పీస్ మేకర్స్ని. ఓకే, సో ఇదంతా కూడా డాగ్ హమ్మర్ షోల్డ్ ఏదైతే ఉందో డాగ్ హమ్మర్ షోల్డ్ అవార్డు పేరు. ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వారు 2 పోర్టల్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి నో యువర్ డిజిపిన్ పోర్టల్, ఇంకోటి వచ్చేసి నో యువర్ కోడ్ పోర్టల్. సో ఈ ఏదైతే నో యువర్ పిన్ కోడ్ ఏదైతే ఉందో, పిన్ కోడ్ పోర్టల్ ఏదైతే ఉందో మనం ఉన్నటువంటి లొకేషన్కి సంబంధించిన అక్యురేట్ పిన్ కోడ్ అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా నో యువర్ డిజిపిన్ పోర్టల్ అనేది చూద్దాం. డెవలప్డ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఓకే, ఐఐటి హైదరాబాద్,
ఎన్ఆర్ఎస్సి ఇస్రోకి సంబంధించిన ఆర్గనైజేషన్. సో జియో కోడెడ్ అడ్రస్సింగ్ అనమాట. సో ఈచ్ డిజిపిన్ కరస్పాండ్ టు హై ప్రిసిషన్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ గ్రిడ్ను కలిగి ఉంటుంది. సో మేజర్గా ఇదేంటి ప్రొవైడ్ స్టాండర్డైజ్డ్ డిజిటల్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో సింపుల్గా పోర్టల్కి వెళ్ళి మనం ఉన్నటువంటి లొకేషన్ కనుక క్లిక్ చేస్తే మన డిజిటల్ పిన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అదే నో యువర్ డిజిటల్ పిన్. ఓకే, డిజిపిన్ అడ్రస్ ది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ ఆల్సో. మేజర్గా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ చేసి సో సపోర్ట్స్ లాజిస్టిక్స్, ఈ గవర్నెన్స్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ సిస్టమ్స్కి ఇది ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఓకే, ప్రొవైడ్స్ యూనిఫామ్ డిజిటల్ ఐడెంటిఫైయర్స్ ఫర్ రూరల్ అండ్ రిమోట్ రీజియన్. సో మనకు సంబంధించిన ఒక ప్రాపర్ అడ్రస్ అనేది ఈ డిజిపిన్ పోర్టల్ ద్వారా రావడం జరుగుతుంది. నో యువర్ డిజిపిన్ అనే పోర్టల్ ఎవరు తీసుకొచ్చారు? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టులు వాళ్ళు తీసుకురావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉంటుంది. ఓకే, ఇది ఎందులో తీసుకొచ్చారు? నేషనల్ జియో పాలసీ 2022 ఏదైతే ఉందో దాంట్లో భాగంగా. ఓకే, సో నో యువర్ పిన్ కోడ్ పోర్టల్ ఏదైతే ఉందో ఇది బేసిక్గా మనం ఉన్నటువంటి లొకేషన్స్లో మన యొక్క పిన్ కోడ్ అక్యురేట్గా తెలవాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. దాదాపుగా 1.5 lakh పిన్ కోడ్స్ అనేటివి ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1.5 lakhs పిన్ కోడ్స్ అనేటివి ఉండడం జరిగింది. సో ఈ 1.5 lakh పిన్ కోడ్ అనేది అక్యురేట్గా ఈ నో యువర్ పిన్ కోడ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో లొకేషన్ బేస్డ్ రిట్రీవల్, సిటిజన్స్ ఫీడ్బ్యాక్, ఓపెన్ డేటా యాక్సెస్ అనేవి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ కామర్స్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్లో ఈ నో యువర్ పిన్ కోడ్ పోర్టల్ అనేది ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది. సింపుల్గా నో యువర్ పిన్ కోడ్ పోర్టల్ ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అంటే మనం ఉన్నటువంటి లొకేషన్ యొక్క పిన్ కోడ్ తెలియని పరిస్థితిలో మనం ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఆ ఏరియా యొక్క పిన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది అందుకని చెప్పేసి. ఓకే, సో ఇదంతా కూడా తెలుగు మీడియం సంబంధించిన వాళ్ళకి. ఓకే, సింపుల్గా ఇది నో యువర్ డిజిపిన్ పోర్టల్. ఓకే, అదేవిధంగా ఇది నో యువర్ పిన్ కోడ్ పోర్టల్కి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ ఇంటర్పోల్కి సంబంధించి మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాము. ఇంటర్పోల్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ అండి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ సిల్వర్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. మనకి ఇంటర్పోల్ వాళ్ళు రెడ్ నోటీస్, బ్లాక్ నోటీస్, పింక్ నోటీస్ ఇలా ఇష్యూ చేస్తారు. సో బేస్డ్ అపాన్ ది ఇంటెన్సిటీని బట్టి, క్రైమ్ ఇంటెన్సిటీని బట్టి ఆ నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ సిల్వర్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఈ సిల్వర్ నోటీస్కి సంబంధించి 2025 జనవరి నుంచే ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ టైం ఈ 2025 నుంచి జనవరి నుంచి ఈ సిల్వర్ నోటీస్ అనేది ఇస్తున్నారు. సో ఫస్ట్ టైం ఇండియాకు సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇండియాస్ రిక్వెస్ట్ను బేస్ చేసుకొని లాంచ్ చేశారు. ఎప్పుడు లాంచ్ చేశారు? జనవరి 2025లో ఈ సిల్వర్ నోటీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఎందుకు? ఇలిసిట్ అసెట్స్, ట్రాక్ ఇలిసిట్ అసెట్స్ అంటే ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళను ట్రాక్ చేయడం కోసం అని చెప్పేసి గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ఇలిసిట్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాక్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సిల్వర్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇండియా ఎవరి కోసం అని రిక్వెస్ట్ చేసింది? శుభమ్ షోకీన్ ఎవరైతే ఉన్నారో వీసా ఫ్రాడ్ అక్యూజ్డ్. సో ఇతని కోసం అని చెప్పేసి సిల్వర్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఇండియా అమాంగ్ ది 51 నేషన్స్ టు పైలట్ ఫేజ్. సో బేసిక్గా ఈ సిల్వర్ నోటీస్ని పైలట్ బేసిస్గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తారు? పైలట్ బేసిస్గా అంటే ముందుగా కొన్ని కంట్రీస్ అన్నీ అంటే పైలట్ బేసిస్ అంటే ఫస్ట్ టెస్ట్ ట్రయల్స్ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. సో టిల్ 2025 వరకు. సో మనకి ఇండియాకి అదేవిధంగా ఇంటర్పోల్కి నోడల్ ఏజెన్సీ ఏంటి అంటే ఇండియా నుంచి రిప్రజెంట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఏంటి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది ఇంటర్పోల్కి. ఓకే, సో చెప్పాను కదా అండి, ఇంటర్పోల్కి సంబంధించి కొన్ని నోటీసెస్ ఇష్యూ చేస్తుంది. రెడ్ నోటీస్, అరెస్ట్ అండ్ ఎక్స్ట్రాడిషన్ అంటే రెడ్ నోటీస్ కనుక ఎవరిపైన ఇష్యూ చేస్తే అతన్ని అరెస్ట్ చేసి అది ఆ కంట్రీకి ఎవరైతే రిలవెంట్ కంట్రీ ఉంటుందో దానికి పంపించాలి. అదే బ్లూ నోటీస్ అంటే లొకేట్ ఆర్ ఐడెంటిఫై పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎవరైతే ఇప్పుడు ఇండియా ఒక పర్సన్ మీద ఇంట్రెస్ట్గా ఉంది, ఓకే, ఆ పర్సన్ని ఐడెంటిఫై చేయాలి, ఓకే, లొకేట్ చేయాలి. గ్రీన్ నోటీస్ వార్న్ అబౌట్ థ్రెట్స్ టు పబ్లిక్ సేఫ్టీ. ఎవరైనా
అన్వాంటెడ్ పర్సన్ వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఈ పర్సన్ పబ్లిక్ సేఫ్టీకి ఇబ్బంది కలిగించే క్యాండిడేట్ అని చెప్పేసి ఇష్యూ చేయాలన్నమాట. సో అలా విధంగా ఎల్లో నోటీస్ వచ్చేసి మిస్సింగ్ పర్సన్, బ్లాక్ నోటీస్ వచ్చేసి అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో, ఆరెంజ్ నోటీస్ వచ్చేసి ఇమినెంట్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, పర్పుల్ నోటీస్ వచ్చేసి క్రిమినల్ మోడస్ ఆపరెండి వచ్చేసి. ఓకే, అదేవిధంగా ఇంటర్పోల్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ స్పెషల్ నోటీస్ వచ్చేసి శాంక్షన్ అలర్ట్స్. సో ఏదైనా పర్సన్ కానీ ఏదైనా దేశం పైన శాంక్షన్స్ విధించినప్పుడు దానికి సంబంధించి. సో సిల్వర్ నోటీస్ వచ్చేసి ట్రేస్ ఇల్లీగల్ యాసిడ్స్. సో పైలట్ ఓన్లీ, ఇప్పటివరకు ఓన్లీ పైలట్ బేసిస్ మీదనే చేస్తున్నారు. ఓకే, సో మనకి ఇంటర్పోల్ వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1923 వియన్నాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో 1949లో ఇండియా మెంబర్ కావడం జరిగింది. ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్ అంటే ఫ్రాన్స్, లయాన్ ఫ్రాన్స్లో ఉండడం జరిగింది. 195 కంట్రీస్ దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. సో ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, నాట్ యునైటెడ్ నేషన్స్ బాడీ. అంటే మనకి క్వశ్చన్స్ ఒక్కొక్కసారి అది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషనా అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కాదండి, ఇది ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా ఇంపార్టెంటే, అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్. అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ ఆర్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. ఓకే, సో ఇదంతా కూడా తెలుగుకు సంబంధించింది. యూ కెన్ పాస్ అండ్ నోట్ ఇట్ డౌన్. సో ఇవన్నీ నోటీసెస్కి సంబంధించిన తెలుగు కంటెంట్, సింపుల్గా నోట్ చేసుకోండి. ఓకే, సో హైకోర్టు సీజేగా ఏకే సింగ్ గారిని నామినేట్ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడం అయింది. సో చూద్దాం. సో త్రిపుర నుంచి వీరిని బదిలీ చేయడం జరుగుతుంది. వీరి స్థానంలో అంటే త్రిపురలో ఎవరిని అపాయింట్ చేస్తున్నారు, ఎంఎస్ రామచంద్రరావు గారిని. మద్రాస్ హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి జస్టిస్ వినోద్ కుమార్ ఎవరైతే ఉన్నారో టివి వినోద్ కుమార్ గారిని మద్రాస్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కొలీజియం ఇదంతా సిఫార్సు చేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ఏకే సింగ్ అంటే ఏంటి, అపరేష్ కుమార్ సింగ్, వీరు ఇప్పుడు ప్రస్తుతం త్రిపుర హైకోర్టులో చేయడం జరుగుతుంది. ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. వారిని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ట్రాన్స్ఫర్ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది గవర్నమెంట్కి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. కొలీజియం ఈ నెల 26న నిర్వహించిన తొలి సమావేశంలోనే మొత్తం 34 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తున్నారు. న్యాయమూర్తులపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికని చెప్పేసి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఎవరైతే ఉన్నారో వారిని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఉత్తర్వులు రావడం జరిగింది. కొలీజియం సిఫార్సు చేసింది. ఓకే, నెక్స్ట్ ఇందిరమ్మ అమృతం. ఓకే, ఎవరైతే కౌమార బాలికలు ఉన్నారో వాళ్ళలో ఎక్కువగా ఈ మెటర్నిటీ రిలేటెడ్గా మనకి ఇబ్బందులు ఉంటాయి కదా. సో రక్తహీనత, ఆ రక్తహీనతను తగ్గించేందుకని ఇందిరమ్మ అమృతం అనే స్కీమ్ను తీసుకురావడం జరిగింది. దీంట్లో పోషక విలువలతో కూడినటువంటి కొన్ని న్యూట్రిషన్ రిలేటెడ్ వస్తువులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో పైలట్ బేసిస్గా ఫస్ట్ 3 డిస్టిక్లలో ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి తెలంగాణ మహిళా మంత్రి ఎవరైతే ఉన్నారో వారు ప్రారంభించబోతున్నారు, సీతక్క. సో 3 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. కొత్తగూడెంలో ఈరోజు అఫీషియల్గా దీన్ని ప్రారంభిస్తున్నారు మంత్రి సీతక్క. సో ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనేది నినాదం. ఖచ్చితంగా అడుగుతారు. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనేది దేనికి నినాదము అంటే ఇందిరమ్మ అమృతం అనే స్కీమ్కి. సో దీంట్లో నినాదంతో ప్రత్యేక పోషకాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కౌమార బాలికల్లో రక్తహీనత నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పేరిట ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు ప్రారంభించబోతున్నారు. సో పైలట్ బేసిస్గా 3 డిస్టిక్లలో చేయబోతున్నారు. ఒకటి భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాల్పల్లి. సో వీటన్నిట్లలో కూడా మేము మోస్ట్లీ ట్రైబల్ ఏరియాస్ అన్నీ ఎక్కువగా ఇక్కడే ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ ఎక్కువగా రక్తహీనత అనేది ఉంది కాబట్టి అందుకని చెప్పేసి పైలట్ బేసిస్గా ఈ 3 డిస్టిక్లలో చేయబోతున్నారు. 3 డిస్టిక్లు కంపల్సరీ ఇంపార్టెంట్: భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, కొమరంభీం ఆసిఫాబాద్. సో ఇక్కడ దాదాపుగా ఈ 3 జిల్లాలో 50,269 మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది. మరి ఈ స్కీమ్లో భాగంగా ఏమేమి ఇవ్వబోతున్నారు అంటే, పథకంలో భాగంగా ప్రతిరోజు 1 చొప్పున నెలకు రోజులకు 30 చిక్కీలు, అంటే మనకి ఏదైతే
పల్లి పట్టి అంటాం కదండి. సో అలాంటి చిక్కీస్ అనేవి ఇవ్వబోతున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున 2 సార్లు వీటిని ఇస్తారు. ఓకే, 15 డేస్ 2 టైమ్స్, మంత్లీ 2 టైమ్స్ 15 డేస్కు సరిపోయేటువంటి చిక్కీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో చిక్కీలో అంటే ఒక్కొక్క చిక్కీ ఏదైతే ఉంటుందో దాంట్లో సుమారు 600 క్యాలరీలు, 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్లతో పాటు అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి. పోషకాహారం అందించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ, స్వీయ భద్రతపై అవగాహనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఓకే, సో 3 డిస్ట్రిక్ట్స్ అనేవి ఇంపార్టెంట్. దీంట్లో భాగంగా ఏమి ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఎక్కడ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఎవరు ప్రారంభిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉందో, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ఏదైతే ఉందో, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం దాదాపుగా 64.7% ఆఫ్ ది బాలికలు తెలంగాణలో ఈ రక్తహీనతతో బాధపడుతున్నారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అడిగే పాయింట్. అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 5 ప్రకారం, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ఏదైతే రిపోర్ట్ ఉందో దాని ప్రకారం రక్తహీనతతో బాధపడుతున్నటువంటి బాలికల సంఖ్య తెలంగాణలో 64.1%గా ఉంది. 64.17% అంటే కౌమార దశలో ఉన్నటువంటి బాలికలు 100 మంది ఉంటే దాదాపు దాంట్లో రక్తహీనతతో బాధపడే వాళ్ళు దాదాపుగా 64.7% ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ రేరా అమలులో తెలంగాణ 5వ స్థానంలో ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇటీవల తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏదైతే ఉందో అది ప్రజలకు సేవలు అందించడంలో దేశంలోనే 5వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్లో గుజరాత్, తమిళనాడు 3వ ప్లేస్లో, కర్ణాటక 4వ స్థానంలో ఉంది. సో మనకి ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అని చెప్పేసి రేరా యాక్ట్ అనేది కూడా ఉంది. సో ఆ యాక్ట్ని బట్టి రేరా అని చెప్పేసి రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆయా స్టేట్స్. సో దీనికి సంబంధించి గృహాలు, ప్లాట్స్కి సంబంధించి ఈ రియల్ ఎస్టేట్ని రెగ్యులేటింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో మన తెలంగాణకు సంబంధించిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అది 5th పొజిషన్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, ఓకే, థర్డ్ వచ్చేసి తమిళనాడు, 4th వచ్చేసి కర్ణాటక, 5th ప్లేస్లో తెలంగాణ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్ అండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో మేజర్గా అక్కడ 10 ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి రాబోతున్నాయి కొత్తగా. సో చూద్దాము. అనకాపల్లి ఇండస్ట్రియల్ క్లస్టర్ ఎక్కడ, మనకి అచ్యుతాపురంలో. ఓకే, ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి ఎక్కడ 10 అనేవి రాబోతున్నాయి. సో అనకాపల్లి, అచ్యుతాపురం, అనంతపురంలో వచ్చేసి తిమ్మ సముద్రం, చిత్తూరు వచ్చేసి కోసల నగరం, కర్నూలు వచ్చేసి గుట్టుపాడు, ఓకే, కర్నూలు అదేవిధంగా కొమురోలు, ఎన్టీఆర్ జగ్గయ్యపేట, పల్నాడు కొత్తపల్లి, ప్రకాశం దోనకొండ, శ్రీకాకుళం సత్తబొమ్మాలి, తిరుపతి రౌతు సురమాల. సో ఇవి ప్లేసెస్ అన్నమాట. ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇది జిల్లా క్లస్టర్ తరహా. ఓకే, క్లస్టర్ తరహా కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎన్ని ఎకరాలలో ఈ క్లస్టర్స్ని డెవలప్ చేస్తున్నారు. ఓకే, ప్రతిపాదించిన 10 పార్కుల్లో 1-2 మినహా మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఈ 10 ఇండస్ట్రియల్ పార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కడ రాబోతున్నాయి అండ్ క్లస్టర్ తరహా కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్ అండ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. T1 అకాడమీకి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంది, t1academy.in. దానిలో సబ్జెక్టుల వారీగా మేము కంటెంట్ ఇస్తున్నాము. MCQs ఫ్రీగా, MCQs కూడా సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియోస్ అనేది T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో రాబోయే SI అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే చదివికుంటే, ఈ వీడియోస్ వింటే మీకు ఒక అవగాహన ఏర్పడి ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.